హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగొండ సుదర్శన్. తీర్మానముల మిత్రుడు జియో న్యూస్ ప్రేక్షకులకి తీర్మానముల అభ్యానికి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడతా ఉన్నారు. ఎందుకు సమ్మెబాట పడుతున్నారు అంటే ఆర్టీసీని మొత్తం మీద ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అటు బీఆర్ఎస్ ఇచ్చింది, అవతల పడ్డది. తర్వాత ఇక్కడ ఏది పక్కకున్నటువంటి ఏపీలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసినారు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే ఏది ప్రైవేటు డ్రైవర్లు ప్రైవేటు వాళ్ళని మొత్తం కూడా సిబ్బందిని పెట్టుకుంటా ఉన్నారు. దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య గత 10 సంవత్సరాలుగా మొత్తం కూడా భారీగా తగ్గిపోయింది. దాదాపు 20-25 వేల మంది కార్మికులు తగ్గిపోయినరు. కారణం ఏంటి అంటే కొంతమంది కార్మికులు రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మొత్తం కూడా ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఏ చిన్న తప్పు చేసినా లేకపోతే తప్పు చేయకపోయినా కానీ ఏమరపాటైనా కానీ రకరకాలుగా వాళ్ళు అంటే ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత జీతాలు సరైనటువంటి జీతాలు లేక లక్షల్లో జీతాలు ఏముండే వాళ్ళకు చాలామంది అనుకుంటారు ఆర్టీసీ కార్మికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క బయట చర్చ జరుగుతుంది. కానీ వాళ్ళకి తెలుసు ఆ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో ఏం కథ అనేది. తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంటాయి కదా, ఈ కార్మిక సంఘాలన్నింటినీ కూడా రద్దు చేసి పడేసింది. కార్మిక సంఘాలు లేకుంటే చేసింది. మరి కార్మిక సంఘాలు లేకుంటే ఎవరు మాట్లాడాలి? ఇక మాట్లాడడానికి వీలు లేదన్నట్టు. ఇప్పుడు సంఘటితంగా ఉండి కొంతమంది ఒకటై అందరు కలిసి కార్మికులందరూ ఒకటై సంఘాలుగా ఏర్పడితే ఆ సంఘాలు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతాయి. లేకపోతే ఆ సంఘాలు పిలుపునిస్తే ఆర్టీసీ సమ్మెకు వెళ్ళడమా లేకపోతే ఎట్లా అవుతుంది ఏం కథ అనేది ఆ కార్మికులు నిర్ణయించుకుంటారు. కానీ అట్లా కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మొత్తం కూడా ఆగమ్య గోచరంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులే కాదు, తర్వాత ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది, సంతోషం. మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పుడు ఆ టికెట్ కొడతారు కదా, ఆ టికెట్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆర్టీసీకి పూర్తిగా ఇవ్వట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు నెలకు 100 కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళకు రావట్లేదు, మాకు అందట్లేదు అనేటువంటి ఆరోపణలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీంతో ఇప్పుడు 100 కోట్ల రూపాయలు తర్వాత అంటే కోట్ల రూపాయలు ఇక్కడ పెండింగ్ పెట్టేసి మరి ఆర్టీసీని ఏం చేద్దామనుకుంటున్నారు? ప్రైవేట్ పరం చేద్దామనుకుంటారా? ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు సొంతంగా ఆర్టీసీ అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి దానికి ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులను నియమించుకోవాలి, రెగ్యులర్ ఉద్యోగులు నియమించుకోవాలి. అట్లా కాకుండా ప్రైవేట్ బస్సులు పెడుతున్నారు, ప్రైవేటు డ్రైవర్లని ప్రైవేటు కండక్టర్ని వీళ్ళందరూ కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. దీంతో మొత్తం మీద ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారా అనేటువంటి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది ఆర్టీసీ కార్మికుల్లో. ఇక్కడ మహాలక్ష్మికి సంబంధించినటువంటి టికెట్ డబ్బులు ఇవ్వట్లేదు, తర్వాత ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అవి కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100% ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి 100% మేము సమ్మెకి వెళ్తామనేటువంటి మాట చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఎందుకనంటే మనం హామీలు ఇచ్చేటప్పుడు మంచిగానే ఉంటుంది. హామీలు ఇచ్చేటప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అట్లా అంటే వాళ్ళు నమ్మినరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏది ఫ్రీ బస్ అన్నారు, ఓకే సంతోషం. కానీ మరి ఆ ఫ్రీ బస్సుకు ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో అది చెల్లించకపోతే ఏమవుతుంది? ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంది. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతే ఏమవుతుంది? ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఎట్లున్నాయంటే భూములే ఉన్నాయి.
ఆర్టీసీ డిపోలకు సంబంధించి కానీ బస్ స్టాప్లకు సంబంధించి కానీ రకరకాలుగా వాళ్ళ భూములు కానీ తర్వాత ఆస్తులు కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీటిని కొట్టేయాలనేటువంటి ప్లాన్ కూడా జరుగుతూ ఉందనేటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో 100% ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే లేవనెత్తుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. మేము చెయ్యం, మాకు సంబంధం లేదు అట్లంటే కుదరదు లెక్క. మరి మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చారు కదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి, మరి ఏమైంది ఇప్పటి వరకు అని అడుగుతూ ఉన్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. కాబట్టి 100% ఆర్టీసీ కార్మికుల యొక్క ఆర్టీసీ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత నిన్న ఈ ఫామ్ హౌస్ కేసు ఆయగా, అప్పుడు ఫామ్ హౌస్ కేసులో 4 ఎమ్మెల్యేలు ఇట్లా కొనుగోలు కమావేశం జరిగిందని ఓ చర్చ జరిగింది కదా. అదే ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో నిన్న డ్రగ్స్ దొరికినాయి. అక్కడ దొరకడమే కాదు, ఆ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే రోహిత్ రెడ్డి ఉన్నాడో ఆయనకు కూడా టెస్ట్ చేస్తే ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. ఈయననే కాదు, తర్వాత ఏపీ నుంచి ఒక ఎంపీ ఉన్నాడంట, ఆ ఎంపీకి కూడా అవన్నీ కూడా చేస్తే ఎంతో టెస్టులు చేస్తే చాలామందికి 8 మందికి చేస్తే 6 పాజిటివ్ వచ్చిందట. పాజిటివ్ రావడమే కాదు, ఇక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకోవడమే కాదు, తర్వాత ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకొని అక్కడ పోలీసులు వెళ్తే ఆ పోలీసుల పైన కాల్పులు కూడా జరిపినారు. గాలిలో కాల్పులు జరిపినట్టు నిన్న. అది పెద్ద కలకలం. అసలు యాక్చువల్గా కొన్ని విజువల్స్ మేము చూపించవచ్చు, కొన్ని విజువల్స్ చూపించవద్దు, కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది. అంటే మనం అనుకుంటున్నటువంటి నాయకులు ఎంత గొప్ప పని చేస్తారో, ఎంత గొప్ప మునగాల్లో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఎందుకంటే ఈ డ్రగ్స్ పార్టీలు చేసుకోవాలన్నా ఇటువంటి లంగకథ. తర్వాత ఈ గన్ కల్చర్ ఏంది, ఎవడన్నా వస్తే కాల్చి చంపేస్తావు. ఎవరన్నా కదా వాళ్ళు పోలీసులు వెళ్తే పోలీసుల మీద కాల్పులు, ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా విషయాలని మనం మాట్లాడుకుందాం. మాన్యునిస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇలా ఆదివారం కాబట్టి ప్రొఫెసర్ కంచయ్య షెఫర్డ్ రాసినటువంటి ప్రత్యేక కథనం, ఇరాన్లో యుద్ధానికి మన వంటిల్లుకు సంబంధం ఏందని చెప్పేసి. అంటే వంటిల్లుకు సంబంధం వచ్చింది, ఇప్పుడు పరిస్థితి అయిపోయింది. ఇరాన్లో యుద్ధం జరిగితే మన వంటిల్లు వెలుగుతలేదు. కారణం ఏంటంటే గ్యాస్ కొరత ఏర్పడతా ఉంది. ఇరాన్ ఆయిల్ హబ్పై అటాక్ చేసిండ్రు. ఇక కర్గ్ ఐలాండ్లోని 90కి పైగా మిలిటరీ టార్గెట్లపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడమే టార్గెట్. ఇరాన్ మీద దాడి చేస్తామని అమెరికా, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తా ఉంటే మేము మీ పని కూడా చేస్తామని చెప్పేసి ఇరాన్ కూడా తగ్గుతలేదు. ఇరాన్ కూడా ఏం చేస్తుంది, యుఏఈలో ఉన్నటువంటి ఏవైతే చమురు శుద్ధి కర్మాగారాలు కానీ, లేకపోతే ఇక్కడ అమెరికా ఎంబసీలు కానీ, లేదంటే ఇక్కడ గ్యాస్కి సంబంధించినటువంటి రిఫైనరీలు కానీ వాటిపైన దాడులు చేస్తుంది. దీంతో ఇప్పుడు మొగుడు పిల్లలను కొట్టుకుంటే పిల్లలు బాయిలు వేసినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటే అందరికీ సమస్య వచ్చి పడ్డది. ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడమే టార్గెట్ అని చెప్పేసి అమెరికా అంటుంది. హార్ముజ్లో షిప్పులను అడ్డుకుంటే ఆయిల్ నిల్వలను పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% కర్గు నుంచి పశ్చిమాసియాకు మరో 2500 మంది సోల్జర్లతోటి యుద్ధ నౌక వెళ్తూ ఉందంట. మొత్తం మీద మామూలు వెళ్ళేది కథ. ఇరాన్కు చెందినటువంటి కర్గ్ ఐలాండ్ ఇది. ఇగో కర్గ్ ఐలాండ్పై మిసైల్ దాడులు చేస్తూ ఉండి ఇట్లా నడుస్తూ ఉన్నది కథ. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు శుక్రవారం రాత్రి బాంబుల వర్షం కురిపించాయి. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా భీకర దాడులు చేశాయి. ఐలాండ్లో పెద్ద ఎత్తున చమురు కేంద్రాలు ధ్వంసం కాకుండా కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ప్రకటించింది. అయితే ఐలాండ్లోని మొత్తం 90కి పైగా మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేశామని వెల్లడించింది అమెరికా. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. నిమిషం నిమిడి ఉన్న ఈ వీడియోలో క్షిపణులు ఐలాండ్పై పడుతుండడం, భారీగా పొగలు కమ్ముకోవడం లాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ యూనిట్, నౌకాదళం, ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్, ఇటు హెలికాప్టర్ హ్యాంగర్లు, ఇటు నౌకాదళ మైన్ నిల్వ కేంద్రాలు, క్షిపణి నిల్వ బంకర్లపై భారీ పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిన నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులా ఉన్న కర్గ్ ఐలాండ్పై అటాక్ చేయడం ద్వారా పైచేయి సాధించారన్న లక్ష్యంతో అమెరికా ఈ దాడులు చేపట్టిందట. చూసుకో, హార్ముజ్ జలసంధి నుంచి మేము ఏంది పోనీయమంటున్నాడు, చమురు నిల్వలు, పెట్రోల్ డీజిల్ కానీ లేకపోతే గ్యాస్కి సంబంధించినటువంటి ముడి ఉత్పత్తులు కానీ మేము అక్కడి నుంచి పోనీయమంటున్నాడు ఇరానోడు. అరే నువ్వు అట్లా అంటావు, అట్టెట్లయితే నీ కథ ఏంది, నీ సంగతి ఏందో చూస్తామని చెప్పేసి ఇరాన్ మీద, ఇరాన్కు ఉన్నటువంటి అక్కడ ఆయుధ సంపత్తి పైన కానీ, అక్కడ సైనికులపైన కానీ, తర్వాత చమురు శుద్ధి కర్మాగారాలపైన కానీ దాడులు చేస్తూ ఉంది అమెరికా. మీరు అక్కడి నుంచి రానియకపోతే మీ పని చేస్తామని చెప్పేసి ఇట్లా నడుస్తూ ఉంది కథ. హార్ముజ్ దాటిన 2 భారత ఎల్పిజి నౌకలట. ఎల్పిజి అంటే ఇక ఎల్పిజి గ్యాస్కి సంబంధించినమాట. కాబట్టి కొంతవరకు గ్యాస్ వస్తుందంట. టెన్షన్ పడకండి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే టెన్షన్ పడకండి, గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువ బుక్ చేసుకోవడం వల్ల అవి మొత్తం కూడా ఏది లేనట్టుగా స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది అంట. కాబట్టి అట్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు మంత్రులు. గుజరాత్కు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ ట్యాంకర్లు రేపు లేదా ఎల్లుండి చేరుకోనున్న షిప్పులట వస్తున్నాయి. ఇక యుఏఈ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. సౌదీ బేస్లోని 5 యుఎస్ రిఫ్యూజియల్ జెట్లు కూడా ధ్వంసమైపోయినాయి. దుబాయ్పై మిసైల్ దాడి, బాగ్దాద్లో యుఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి చేసింది. అయితే విషయం ఏమవుతుంది ఇక్కడ, అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంటే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా ఎంబసీలతో పాటు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీలతో పాటు యుఏఈలో అంటే అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు నిల్వల పైన కూడా దాడి చేస్తూ ఉంది ఇరాన్. దీని ద్వారా ఒకవేళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తే ప్రతీకారం ఎట్లుంటుంది. కాబట్టి ఈ దేశాలన్నీ పోయి ఏది అరబ్ కంట్రీస్ అని పోయి మళ్ళా అమెరికాను తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ అడగాలన్నమాట. ఏమని, నువ్వు అనవసరంగా ఇరాన్ మీద దాడి చేయకరా నాయన, నువ్వు దాడి చేస్తే ఇప్పుడు వాడేమో మా మీద వచ్చి దాడి చేస్తున్నాడు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పాలని ఆ ఉద్దేశంతో ఇరాన్ దాడి చేస్తూ ఉంది. తర్వాత హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇక్కడ పశ్చిమాసియాలో ఆసియా ఖండానికి సంబంధించి మొత్తం కూడా ఏది చమురు నిల్వలు ఏవైతే ఉంటాయో అవి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి కదా, అదంతా కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అది ఇట్లా ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, అమెరికా మీద తర్వాత ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పడుతుంది. అరే అనవసరంగా నువ్వు యుద్ధం చేయడం వల్ల ఇదంతా చేస్తున్నాడు ఇరానోడు, కాబట్టి కొంచెం యుద్ధం ఆపేయండి అని చెప్పేసి చెప్పాలనేది ఇరానోని ఉద్దేశం. ఇట్లా నడుస్తూ ఉంది కథ. సౌదీ బేస్లోని 5 యుఎస్ రిఫ్యూజల్ జెట్లను ధ్వంసం చేసింది. దుబాయ్పై మిసైల్ దాడి, బాగ్దాద్లో యుఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి, కర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులకు తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా మిలిటరీ బేస్లే మా టార్గెట్, హార్ముజ్లో నౌకలపై దాడులు కొనసాగిస్తాం. హార్ముజ్ జలసంధి నుంచి ఒకవేళ నౌకలు పోతే వాటిపైన దాడి చేస్తామంటుంది ఇరాన్. అబుదాబి, దుబాయ్, ఫుజైరా పోర్ట్లపై దాడులు చేస్తాం, అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోవాలని కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. చూసుకోయిగా కర్గ్ ఐలాండ్పై అమెరికా బాంబుల దాడుల తర్వాత ఇరాన్ శనివారం తీవ్ర ప్రతీకార దాడులకు దిగింది. ఒకవైపు యుఏఈలోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్పై మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్ మరోవైపు బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి చేసింది. సౌదీ అరేబియాలోని ఎయిర్ బేస్లో ఉన్నటువంటి 5 యుఎస్ రిఫ్యూజియల్ జెట్లను కూడా ధ్వంసం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లే తమ టార్గెట్ అని ప్రకటించింది. శనివారం ఒక్కరోజే యుఏఈ పైకి 9 బాలిస్టిక్ క్షిపణులు, ఇక 33 డ్రోన్లు దూసుకొచ్చాయి. అబుదాబి, దుబాయ్ తర్వాత ఫుజైరా పోర్ట్లపై దాడులు చేస్తామని, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ప్రజలను హెచ్చరించింది ఇరాన్. చూసుకోయిగా నువ్వు మా మీద దాడి చేస్తే నేను ఇక్కడ అరబ్ కంట్రీస్ మీద దాడి చేస్తా, అక్కడ దాడి చేస్తా, ఇక్కడ దాడి చేస్తా, ఇక్కడ ఏది రాకుండా చేస్తా అని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. వీడు తక్కువేం లేదు అసలు. యాక్చువల్గా ఇరాన్ చిన్న దేశం అయినా కానీ అమెరికాను తర్వాత ఇజ్రాయెల్ని గడగడలాడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. రష్యా చమురు కొనాలని అమెరికా బతిమలాడుతున్నది. చూసుకోయిగో నాడు కొనొద్దని బెదిరించి ఇవాళ అనడం ఏంటి, యుఎస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎద్దేవా చేసిండు. అక్రమ యుద్ధానికి యూరప్ దేశాల మద్దతు దారుణం అని చెప్పేసి ఫైర్ అయిందట. ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఏమని చెప్పింది, రష్యా నుంచి ఒకవేళ చమురు కొనుగోలు చేస్తే మీ పైన ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు వేస్తామని చెప్పిండు. ఎవరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడేమంటుండు,
ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధం జరుగుతుంటే మరి చమురు నిల్వలు అక్కడ నుంచి ఉత్పత్తులు ఇక్కడ ఎగుమతి కావట్లేదు కాబట్టి ఎగుమతి కాకపోతే ఎవడు కారణం దీనికంటే అమెరికా కూడా అంత యుద్ధం చేస్తుంది కాబట్టి వాడే కారణమని వాడిని తిట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంట మీరు ఒకవేళ ఇక్కడ నుంచి వస్తలేవు కాబట్టి మీరు రష్యా నుంచి కొనుగోలు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే అట్లెట్లా చెప్తావురా నాయన నువ్వు అప్పుడేమో కొనొద్దంటే ఇప్పుడేమో కొనాలంటున్నావు ఇదేంద్ర కథ అని చెప్పేసి ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అంటున్నాడు. అంటే అమెరికా ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తూ ఉంది, తర్వాత కొనాలంటే కొనాలి, ఆగిపోవాలంటే ఆగిపోవాలి, ఏ జాగిరా అని చెప్పేసి ఒక రకంగా అట్లా మాట్లాడుతూ ఉంది ఇరాన్. నిజంగా కూడా వాస్తవమే. ఇప్పుడు అమెరికా కొనాలంటే కొనాలి, మనం రష్యాతోటి కొనొద్దంటే కొనొద్దా? వాడవాడ యాక్చువల్గా దేశానికి సార్వభౌమాధికారం ఉంది కదా, అంటే మన నిర్ణయాలు మనం తీసుకోవాలి కదా. వాడి నిర్ణయాలు తీసుకొని వాడు రుద్దితే కొనుపో అంటే కొనాలి, ఆగిపో అంటే ఆగిపోవాలనా? కాబట్టి దీనిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది, చర్చల కోసం చూస్తోంది, కానీ ఏ ప్రపోజల్కు నేను ఒప్పుకోలే అని చెప్పేసి ట్రంప్ అంటుండు. వీడు పడ్డా ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్టు వీని కథ ఏనుగున్నది. గ్యాస్ పంపిణీ పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసుకో. ఇక మళ్ళా ఏమవుతుంది, గ్యాస్ దొరుకుతలేదు అట్లా ఇట్లా అని చెప్పేసి బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు అంతా. నిజంగా కూడా డొమెస్టిక్కి సంబంధించి అంటే గృహ వినియోగాలకు సంబంధించి గ్యాస్ నిల్వలు ఏం మొత్తం ఖాళీగా ఏం లేవంట, కావాల్సినన్ని సమృద్ధిగా ఉన్నాయంట. కాబట్టి ఏంటంటే డబుల్ బుక్ చేసుకుంటారు. ఇక సిలిండర్ ఉండగానే మళ్ళీ ఇంకో సిలిండర్ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే ఉంటుందో పోతుందో అయిపోతుందో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని. అట్లా వేసుకోవడం వల్ల కొరత ఏర్పడుతుందంట. కాబట్టి అట్లేం అవసరం లేదు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎవరైనా ఒకవేళ గృహ వినియోగాలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లని కమర్షియల్కి అమ్మితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. తర్వాత ఈ గృహ వినియోగాలకు సంబంధించినటువంటి గ్యాస్ ఏజెన్సీలు కనుక ఒకవేళ అక్రమంగా బ్లాక్లో అమ్ముకుంటే కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఏమైనా ఒకవేళ మనకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసేసి చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీపై రియల్ టైం మానిటరింగ్, ఈ తర్వాత జీపీఎస్ ట్రాకింగ్తో సరఫరాపై నియంత్రణట. ఎక్కడ పోతుంది, ఏం కథ, లారీ నిజంగానే పోతుందా పోతలేదా, ఒకవేళ ఈ బండి పోతుంది, ఈ బండి మరి ఆ ఊరికే పోతుందా లేకపోతే ఇంకెక్కడన్నా పోతుందా, ఈ కాలనీకే పోతుందా లేదా, లేకపోతే ఇక్కడ అక్రమంగా ఇంకా వేరే దగ్గర పోయి అమ్మేస్తున్నారా, ఇదంతా కూడా చూస్తున్నారట. ఇక టోల్ ఫ్రీ నెంబర్ 1967 1967 ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ద్వారా ఫిర్యాదులకు తక్షణ స్పందన. సివిల్ సప్లైస్ ఆఫీసులో ప్రారంభించిన సర్కార్ సిలిండర్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట. బ్లాక్ చేస్తే చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఆటంకాలు, ఎల్పీజీ సరఫరాలో అవాంతరాల నేపథ్యంలో రాష్ట్రంలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ అంతరాయం లేకుండా చూసేందుకు తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ 24 గంటల మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. అయితే ఇక్కడ శనివారం ప్రారంభమైనటువంటి 24/7 సెంటర్ ద్వారా గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్తో నిరంతర పర్యవేక్షణ ఉంటుందట. ఎక్కడ పోతున్నాయి, ఏం కథ, ఇవి నిజంగా అక్రమంగా ఏమైనా చేస్తున్నారా, వేరే వాళ్ళకి అమ్ముకుంటారా, ఇదంతా కూడా మొత్తం కూడా క్లియర్గా చూస్తుందట. కమర్షియల్ గ్యాస్ సరఫరా షురూ అయింది. 29 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఏజెన్సీలు డొమెస్టిక్ గ్యాస్కు కొరత లేదని చెప్పేసి కేంద్రం చెప్తుంది. డొమెస్టిక్ అంటే గృహాలకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి. తర్వాత అది కమర్షియల్ గ్యాస్ కూడా తీసుకొస్తున్నట్టు ఎక్కువ. ఇంకా అంగన్వాడీ చిన్నారులకు పాలు పంపిణీ చేస్తామని చెప్తున్నది ప్రభుత్వం. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు వచ్చే ఏప్రిల్ నుంచి పాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు ప్రతిరోజు 100 ml పాలను ఇవ్వనున్నారు. ఇందుకు రోజుకు 45,000 లీటర్లకు పైగా పాలు అవసరమని ఆఫీసర్లు అంచనా చేస్తున్నారు. 45,000 లీటర్లు కావాలట. బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ కూలి 3 చనిపోయారట పాపం. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ కూలిపోవడంతో 3 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో జరిగిందట పాపం. ఇక గ్యాస్ రేపిన చిచ్చు, తల్లి కొడుకు మృతి. చూసుకో, గ్యాస్ సిలిండర్ ఎంత పని చేసిందంటే వీడి దాకా వచ్చింది కథ. గ్యాస్ పై నీళ్లు వేడి చేసే విషయంలో గ్యాస్ పైన నీళ్ళు పెడతావా, గ్యాస్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా గ్యాస్ పైన పెట్టొద్దు, లేకపోతే కట్టెల పైన పెట్టుకో, లేకపోతే అదేంది హీటర్ పెట్టుకో అని చెప్పిరట.
ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందంటే గొడవ వస్తే ఆ పిల్లల్ని చంపేసి ఆమె చచ్చిపోయింది పాపం. ఈ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని పిల్లలిద్దరి గొంతు నుమిలింది. వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే ఫ్యాన్కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్లో ఈ ఘటన జరిగిందట పాపం. ఈమె చచ్చిపోయింది. చచ్చిపోతే ఏమొస్తుందమ్మా పెద్దగా గ్యాస్ మీద పొయ్యి మీద వండుకోదంటే చచ్చిపోతారు. ఇక ఇంటింటికి మంటిపోయే కాదు, ఇంటింటికి ఇనుపపోయే ఉన్నది ఇప్పుడు. మరి ఏమవుతుంది ఇప్పుడు? వండుకుంటే ఆయనే తీసుకొస్తాడు కదా, భర్తనే తీసుకొస్తాడు కదా, టెన్షన్ ఏముండే? చచ్చిపోతే ఏమొస్తుంది? ప్రతి చిన్న విషయానికి ఇక ఆత్మహత్య, సూసైడ్ ఇటువంటి మాట్లాడుతుంటారు. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్. రాష్ట్ర విద్యుత్ శాఖ చరిత్ర సృష్టించింది. విద్యుత్ వినియోగంలో మరోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఇక 13న నిన్న ఉదయం 11 గంటల 15 నిమిషాలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను తట్టుకొని 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రికార్డు నెలకొల్పామని విద్యుత్ శాఖ ప్రకటించింది. ఎందుకంటే ఎండలు మండుతున్నాయి, నీళ్ళు ఎండిపోయినాయి, బోర్లు నడవాలంటే కూడా కరెంటే కావాలి, ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ నడవాలంటే ఫ్యాన్లే కావాలి, అది కరెంటే కావాలి. ఇట్లా రకరకాలుగా కరెంటు వినియోగం పెరుగుతుండటంతో నిన్న ఆల్ టైమ్ రికార్డు సృష్టించారట. ఇక డిజిటల్ జనగణన ఏది ఈసారి జనగణన డిజిటల్లో చేస్తారట మొత్తం కూడా. అంటే ఆన్లైన్లో క్లియర్గా ఉండాలి, 100% అందరూ కూడా పాల్గొనాలి. పాల్గొనకపోతే చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా పెడతామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జనగణనకు సంబంధించి. రాష్ట్రంలో తొలిసారి పేపర్లెస్ విధానంలో సెన్సస్ చేస్తారట. పేపర్ ఏముండదు, ఇక డైరెక్ట్ దాంట్లో కొట్టేస్తారన్నట్టు. ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎమ్యూనరేషన్ ఉంటుందంట. 26 నుంచి ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా మనం సొంతంగా దాంట్లో నమోదు చేసుకోవచ్చు. మే 11 నుంచి జూన్ 9 దాకా హౌసింగ్ సెన్సెస్ ఇండ్లకు చేస్తారు. అడ్డుకున్నా, సమాచారం ఇవ్వకున్నా, ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూసినా లేకపోతే సమాచారం ఇవ్వకున్నా కానీ 3 ఏళ్ళు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానట. ఫారిన్ వాళ్ళు ఉన్నా, పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నా, ఫారిన్ వాళ్ళు అంటే వేరే దేశం వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నా కానీ, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నా కానీ వాళ్ళు కూడా ఈ జనగణనలో పాల్గొనాలి. ఇక్కడే లెక్కిస్తాం. ఆన్లైన్లో ఎవరికి వారే నమోదు చేసుకునేలా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుందంట. మనం కావాలంటే మనమే చేసుకోవచ్చు. వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. రేషను, సంక్షేమ పథకాలకు కోత ఉండదు. ఒకవేళ మీరు అట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది, మా ఇవి కట్ అయితే అది కట్ అయితే అని చెప్పేసి కొంతమంది చేసుకుంటలేరట, కానీ చేసుకోవాలని చెప్తున్నారు. అందుకనే మీడియా ఓరియంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద డిజిటల్ జనగణన చేస్తారట ఈసారి. క్లియర్గా లెక్కలు వస్తాయి బరాబర్ ఈసారి. ఇగో ఎమ్మెల్యేల కథ ఇట్లున్నది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. నిన్న సోదాలకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ పోలీసులపైన కార్పులు జరిపినట. పోలీసుల అదుపులో రోహిత్ రెడ్డితో పాటు ఇక ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మరో 7 ఉన్నారట. 2 గ్రాముల కొకైన్ దొరికిందంట. రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 9 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా ఈ 4 కేసుల ఫామ్ హౌస్ కేసుల, ఆ ఫామ్ హౌజుల్ని అలా ఈయనకు కూడా పాజిటివ్ వచ్చిందట. ఈయన ఎప్పుడు తాండూరు ఎమ్మెల్యే ఉండే, మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడట. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ ఎంపీ పుట్టా మహేష్, ఢిల్లీ రియల్టర్ నిబిద్ శర్మ, ఇక్కడ మిశ్రా, ఇటు రితేష్ రెడ్డి, మురగనేని రమేష్, శ్రవణు, నల్లపునేని విజయకృష్ణులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట. ఈ 6 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చి పడైంది. 6కి 8 మంది టెస్ట్ చేస్తే 6కి పాజిటివ్ వచ్చిందట. ఇంక కాల్పులు జరిపిరు. ఇంకా మంచి పని చేసిన, చొక్కమైన పని చేసినట్టు. ఇంకో ఇట్లా తుపాకీ కూడా దొరికింది, గన్ను ఇట్లా. ఇగో అట్లా కారు లోపలికి పోయినాయి, దాడులు చేసినారు, కథ కమావేశం అంతా నడిచింది.
పార్టీ డ్రగ్స్ పార్టీ చేస్తున్నట. మంచి పార్టీ చేస్తుంది, సొక్కమైన పార్టీ. మీరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అడాలి. ఇక ఈగల్ పోలీసులు పోయి పట్టుకున్నారు, వీళ్ళ మీద కాల్పులు జరుపుతున్నట. మంచి పని, సొక్కమైన పని చేసినట్టు. ఫామ్ హౌస్లా ఇక్కడ మొయినాబాద్లో ఇదివరకు ఆ నలుగురు ఒకటి అది ఉండే కదా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఈయన కూడా ఉన్నాడు. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు ఉన్నారో, నలుగురు ఓడిపోయాడు. నలుగురు పని అయింది. ఓ ఆ సూపర్ డూపర్ అని చెప్పేసి కేసీఆర్కి సమాచారం ఇచ్చినట్ల ఇట్లా అని చెప్పేసి అప్పుడు ఫోన్ ట్యాపింగ్లా ఇది కీలకమైన ఆధారంగా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ కేసు క్లియర్గా దొరికినాయి. ఇక 3,300 ఎకరాలపై రేవంత్ కన్ను. అందుకే మూసి ప్రక్షాళన పేరిట 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో 16,000 కోట్ల రూపాయలతోనే మూసి ప్రక్షాళనకు ప్రణాళికలు, ఒక్క ఇల్లు కూల్చకుండా ప్లాన్ రెడీ చేసినామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మరి చేసినాం ఏమైంది? మరి ఎందుకు కంప్లీట్ చేయలే? అప్పుడు 15 ఉంటరిగా అధికారంలో. రేవంత్ సర్కార్ మాత్రం కూల్చివేతలతో విధ్వంసం సృష్టిస్తుంది. మూసిని ఖరాబ్ చేసిందే కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు. అందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కౌంటర్గా కేటీఆర్ పీపీటీ ఇచ్చినట్టు. ఈయన కూడా హైదరాబాద్ రీజనల్ రింగ్ రైలుకు కేంద్రం ఓకే చెప్పిందట. డిపిఆర్ సర్వే చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒరిజినల్ రింగ్ రోడ్డు వెంట రైల్వే లైన్ ఉండేలా కసరత్తు చేస్తున్నారంట. ఎంపీ చామల లేవనెత్తినటువంటి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. రీజనల్ రింగ్ రోడ్డుకు ఓకేనట హైదరాబాద్కి. పుట్టెడు దుఃఖంతో 10th పరీక్షలకు వెళ్ళిరట పాపం పిల్లలు. ఎట్లా? రాత్రి హత్యకు గురైనరు పేరెంట్స్, తల్లిదండ్రులు హత్యకు గురైనట. తెల్లారి 10th ఎగ్జామ్స్కు హాజరైంది కూతురు పాపం. మహబూబాబాద్ జిల్లా దొంగచింత తండాలో విషాదం చోటు చేసుకుంది. ఇక మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, హాస్పిటల్లో తల్లి పడ్డది పాపం. ఎగ్జామ్కు అటెండ్ అయ్యిండు కొడుకు. 10వ తరగతి పరీక్షలు పాపం. ఒక్కొక్కరిది ఒక్కో బాధ ఉంటుంది. పెళ్లి వద్దన్నందుకు హెచ్ఐవి రక్తం ఎక్కించిండట. ఇది మొన్న ఏం సినిమాది? రాంబాయి నిన్ను నీ మీద నాకు మనసాయ. నేను వెడ్స్ రాంబాబు ఉన్నదిగా, ఈ రాంబాయి ఆ సినిమా ఉన్నది కదా. ఆ సినిమాలో ఏం చేస్తారంటే ఒక అమ్మాయి తన కూతురుని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఎవరు? ఆ సినిమాలో హీరోయిన్ తండ్రి. అట్లా చేద్దాం అనుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక అతన్ని ప్రేమిస్తుంది. డెలివరీ బాయ్నో లేకపోతే ఒకరిని ప్రేమిస్తుంది. ప్రేమిస్తే అట్లెట్లా ప్రేమిస్తావు నువ్వు, అట్లెట్లా చేసుకుంటావు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం నుండి చేసుకోవాలని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో వినకపోతే ఏం చేస్తాడు ఆ తండ్రి? ఏం చేస్తాడు? కర్కాటకుడు దుర్మార్గుడు ఏం చేస్తాడంటే హెచ్ఐవి ఎయిడ్స్కు సంబంధించినటువంటి రక్తాన్ని తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి ఎక్కిస్తాడు. అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. దాంతోటికి ఆమెకు ఎయిడ్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇట్లా ఆ సినిమాలో అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వాడికి ఎయిడ్స్ ఉందట, ఎయిడ్స్ వ్యాధి ఉంది. వాళ్ళ తండ్రి ఎయిడ్స్ తోటి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీడికి టెస్ట్ చేయిస్తే వీడికి ఎయిడ్స్ ఉన్నది. అసలు యాక్చువల్గా వీళ్ళు బావ మరదళ్ళు పెళ్ళి చిన్నప్పటి నుంచి అనుకుంటారు, పెళ్లి చేద్దాం ఈమెకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నది కాబట్టి, ఇట్లున్నది కాబట్టి వీడికి పెళ్లి చేస్తే మా అమ్మాయికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోకుండా ఇవ్వలేదు, పెళ్ళిని ఇవ్వనమని చెప్తారనమాట. చెప్తే వాడేం చేసిండు? ఆ ఎయిడ్స్ ఉన్నటువంటి రక్తాన్ని హెచ్ఐవి తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసినట్టు దుర్మార్గుడు. ఇటువంటి ఇంకా వేస్ట్ ఫెల్ ఇంకా ఉంటారు ఎట్లుంటారు? వానికి వచ్చిందిరా అంటే ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి ఇచ్చేసి అమ్మాయి జీవితం నాశనం చేసిండు. పెళ్లి వద్దన్నందుకు హెచ్ఐవి రక్తం ఎక్కించిండు. సొంత మరదలిపై పగతో పైశాచిక చర్య. యువకుడితో ఇటీవలే నిశ్చితార్థం జరిగిందట. ఎయిడ్స్తో అతని తండ్రి చనిపోయిండు. అతనికి హెచ్ఐవి ఉందని తేలడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకురు. అయితే నిశ్చితార్థం కూడా అయిందంట. కాకపోతే వీనికి కూడా టెస్ట్ చేసి, ఎందుకంటే తండ్రి అయితే ఎయిడ్స్తో చనిపోయింది, ఈయనకేముందని టెస్ట్ చేస్తే వీరికి కూడా హెచ్ఐవి పాజిటివ్ అని తేలిందట.
తేలితే అరే ఎందుకు ఆయన అనవసరంగా పిల్లనిచ్చి ఇప్పుడు పిల్ల గొంతు ఎందుకు పోయాలని చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే వాడు హెచ్ఐవి రక్తం తీసుకొచ్చి ఆ పిల్లకి ఎక్కించినట. పగ పెంచుకొని యువతికి బలవంతంగా హెచ్ఐవి రక్తం ఇంజెక్ట్ చేసిండు. మేడ్చల్ జిల్లాలో దారుణం. ఇక్కడనే ఏంది ఇది ఎవరంటారు ఇక్కడ ఈ గట్కేసర్ పోతుంటుంటుంది, గట్కేసర్ మండలంలో ఇది. అట్లయితే అరే అటువంటిది ఎందుకు వేయాలరా బాబు? ఇప్పుడు నువ్వు తెచ్చింది కాక ఇప్పుడు అమ్మాయిని చంపితే ఏమొస్తుంది? వేస్ట్ ఫెలో. ఇక తీర్మానం చూసుకుంటే గ్యాస్ కొరత లేదు అని చెప్పేసి మైక్లలో ఉపన్యాసం ఇస్తుంటారు రాజకీయ నాయకుడు. గ్యాస్ కొరత లేదు, అందరికి మంచిగా ఉంటూ టెన్షన్ పడకురని. భార్య ఏం చేస్తుంది? వెనకెళ్ళి ఇస్తున్నది. గ్యాస్ అయిపోయింది, కొరత లేదన్నావుగా, వెళ్ళి తీసుకురాపో అని చెప్పేసి ఇస్తున్నది. ఆయన బాధ కాదు ఇక. అంటే ఒక ఆయన స్పీచ్ ఇస్తుంటాడట. ఏది? ఒక పెద్ద మనిషి, ఒక బ్రాహ్మణుడు. ఆయన మంచిగా ఇవి ప్రవచనాలు చెప్తాడు. ఈ ప్రవచనాలు చెప్పి స్పీచ్ ఇస్తుంటాడట. స్పీచ్ ఇచ్చుకుంటా మనము వెల్లుల్లి వాడొద్దు, అల్లం వాడొద్దు, వెల్లుల్లి వాడొద్దు, తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ వాడొద్దు అట్లా అని చెప్పేసి స్పీచ్ ఇస్తాడనమాట. ఇస్తే ఆ స్పీచ్ ఇచ్చే మీటింగ్లో ఆయన భార్య కూడా కూర్చుంటుంది. పోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే అసలు యాక్చువల్గా ఉల్లిగడ్డ లేకుండా కూర వండుతుంది. కూర వండితే వచ్చి తింటాడు ఈయన. స్టార్ట్ చేస్తాడు ఆయన పెద్ద మనిషి. స్టార్ట్ చేస్తే ఏమైందే నువ్వు అనవసరంగా ఉల్లిగడ్డ వేయలేదంటే, నువ్వే చెప్తావు కదా మీటింగ్లో ఉల్లిగడ్డ వేయకుండానే తినాలి, ఇట్లా అట్లా ఆరోగ్యానికి మంచిది, తర్వాత ఇది దేవుడు అట్లా క్షమించడు అట్లా అంటివి కదా అంటే, అరే నేను అందరికి పబ్లిక్ చెప్పినా కానీ నీకు చెప్పినా అని అన్నట. ఇది కూడా గట్లా ఉండదు కథ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. మూసిని మురికి కుప్పంగా మార్చింది ముమ్మాటికి కాంగ్రెస్సే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపం కడుక్కోవాలి. ఇది సుందరీకరణ కాదు, భూముల ఆక్రమణ పథకం. 6 గ్యారెంటీలకు డబ్బులు లేవంటూనే మూసి అభివృద్ధికి 1,50,000 కోట్ల రూపాయల అని చెప్పేసి అంటున్నాడు. 3,300 ఎకరాల భూమి 1,50,000 కోట్ల రూపాయలపై రేవంత్ రెడ్డి కన్ను పడ్డదని చెప్పేసి అంటున్నాడు. మరి 1,50,000 కోట్లని ప్రభుత్వం ఎప్పుడు చెప్తలేదు, మరి ఇక్కడైతే అంటున్నారు వీళ్ళు. ప్రాజెక్టులో అవినీతిని ఇండ్ల కూల్చివేతను అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేత ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. ఇక ఆర్టీసీలో భయం కొత్త కొలువులకు హల్ట్ అవుతుందట. ఇటు పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పుష్కర కాలం అంట. పుష్కర కాలంలో తగ్గిన ఉద్యోగులు, తర్వాత కార్మికులు 18,000 మంది అట. 12 ఏళ్లలో తగ్గిపోయినారు. 18,000 మంది కార్మికులు తగ్గి ఉన్నక్కడికి పెరగాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంకా ఆర్టీసీ బస్సులు పెరగాలి, కార్మికులు పెరగాలి, అన్నీ పెరగాలి. ఇక్కడ డ్రైవర్లు పెరగాలి, తర్వాత కండక్టర్లు పెరగాలి, అక్కడ మెకానిక్లు పెరగాలి, తర్వాత సిబ్బంది అందరూ కూడా పెరగాలి. ఈ 12 ఏళ్లలో ఇంకా 18,000 మంది తగ్గిపోయారట. కారణం ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తారు వ్యవస్థ అంతా కూడా. ప్రైవేట్ బస్సులు ఉంటున్నాయి, ప్రైవేట్ డ్రైవర్లు ఉంటారు, ప్రైవేటే ఉంటుంది లెక్క. దీంతో నష్టం జరుగుతూ ఉంది. మరి దీన్ని ప్రైవేట్ చేస్తారా లేకపోతే ప్రభుత్వంలో ఉంచుతారా అనేటువంటిది ఆర్టీసీ కార్మికుల ఆందోళన. అయినా ఒక్కసారి కూడా జరగని రిక్రూట్మెంటు. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగుల భర్తీ అధికారం కార్పొరేట్ సంస్థలకే వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోతే ఏడైతుంది ఇక కథ? ప్రైవేట్ ఉద్యోగులు వస్తారు. ఇక ప్రజా రవాణాకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఉన్న ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఆ సంస్థ రోజు రోజుకు కునారిల్లుతోంది. అయితే ఇక్కడ ఒక్క బస్సు కొత్తగా వస్తే 5గురికి కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని గతంలో ఆర్టీసీపై నమ్మకం ఉండేది. ఒక బస్సు కొత్తగా వస్తే ఏమవుతుంది? 2 డ్రైవర్లు, 2 కండక్టర్లు, తర్వాత ఒక మెకానిక్, తక్కువ ఇది. కానీ ఇప్పుడు ఒక కొత్త ఈవీ బస్సు వస్తే సంస్థలో పనిచేస్తున్న 5గురు ఉద్యోగులు, కార్మికుల కొలువులు పోయే రోజులు దాపురించాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు లబోదిబ్బమంటున్నాయి. ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలు కార్పొరేట్ సంస్థలకు ఎర్రతివాచీలు పరిచి మరీ వ్యాపార అవకాశాలను కల్పించడంతో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక శక్తి రోజు రోజుకు సన్నగిల్లుతోంది. తెలంగాణ ఆర్టీసీ సంస్థ అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా ఎనలేని నమ్మకం, భరోసా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. అయితే రాష్ట్రం మొత్తంపై 106 బస్సు డిపోలు, 3 వర్క్షాపులు, 3 బస్సు భవను, తార్నాక ఆసుపత్రి ఆర్టీసీ కార్మికులకు, 3 ఈడీ ఆఫీసులతో కలకలలాడుతూ కనపడేది. మొత్తం బస్సులు 10,000కు పైగానే ఉండేవి. ప్రతిరోజు సుమారు 1 కోటి మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇదంతా ఒకప్పటి మాట.
అన్నిటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఆర్టీసీలోకి ఒక కొత్త బస్సు తీసుకొస్తే 5గురికి కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినట్లుగా ఘనంగా చెప్పుకునేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి. ఆ ఈవీ బస్సులు ప్రైవేట్ వాడు చేసుకొస్తాడు. దీంతో ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏది ఆర్టీసీ అయినటువంటి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు పోతూ ఉన్నాయి. ఉన్న ఉద్యోగులే 18,000 మంది ఖాళీ అయితే కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ ఏది, మన పరిస్థితి ఏంది? కాబట్టి ఆర్టీసీని మరి ప్రభుత్వంలో ఉంచుతారా, ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉంచుతారా, లేకపోతే ప్రభుత్వంలో విలీనం చేస్తారా, అసలు ఆర్టీసీని ఉంచుతారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. దీంతో సమ్మెకు దిగుతూ ఉన్నది ఆర్టీసీ కార్మిక సంఘాలు. మరి చాలా సమస్యలు ఉన్నాయి, పాపం పట్టించుకోవాలి వాళ్ళని. ఆయన అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆర్టీసీ కార్మికులు. బస్సు ఆగాలంటే ఆగాలి, పోవాలంటే పోవాలి. ఇట్లా నడిచింది కథ. సంక్షేమ వసతి గృహాలను పూర్తి చేయండి. మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం. ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచండి. వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి. ఫ్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడినట్టు ఆర్థిక మంత్రి కాబట్టి సంక్షేమ వసతి గృహాలను పూర్తి చేయండి అని చెప్తున్నాడు. ఏది హాస్టల్ అని. కొండగట్టును అభివృద్ధి చేస్తాం. నిధులు ఇచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిపోయాడు కదా. ఎక్కడ ఇచ్చిపోయాడు? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 32 కోట్ల రూపాయల చిల్లర ఇక్కడ కొండగట్టు కేటాయించిండ్రు. ఏది గదుల నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించి నిధులు ఇచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమే. మరి మీరు కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. మీరు కూడా తీసుకురావాలి కదా, కేంద్రం నుంచి పట్టుకురండి. కొండగట్టు అంజనని మంచి ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేయండి. అంగరంగ వైభవంగా ఉండే విధంగా చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లుందో అక్కడ కొండగట్టు కూడా అట్లుండేటట్టు చూడండి. మీకు అవకాశం ఉంది కదా, కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి చేయండి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఏపీ ఆయన వేసిపోయిండు, ఆయన మొక్కు చెల్లించుకొని పోయినట. ఎవరు? పవన్ కళ్యాణ్. అక్కడ డిప్యూటీ సీఎం. విస్మరించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి కొండగట్టుకు బీజేపీ ప్రతినిధులతోటి అంజన్న ఆశీర్వాద యాత్ర. ఎందుకంటే మనం గెలిచినాము, అంజన్న ఆశీర్వాదంతో గెలిచినామని చెప్పేసి పాదయాత్ర చేసినట నిన్న బండి సంజయ్తో పాటు వాళ్ళందరూ కూడా కార్యకర్తలు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ పోరుబాట. రేపు మండల కేంద్రాల్లో 20న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు. ఇక త్వరలో తదుపరి కార్యాచరణ ఉంటుందంట. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలింది 999 రోజులే. ఇక సహించదు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణలో బీజేపీ రాష్ట్ర ఇక సహించదు తెలంగాణను ఒక పోస్టర్ ఆవిష్కరణ చేసిరట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మోతకోలు బతుకు, వంగిన నడుము, పగులుతున్న భుజాలు, అయినా కనీస భద్రత లేదు. వ్యవసాయ మార్కెట్ల నుంచి రైల్వే గూడ్స్ షెడ్ల వరకు ఎటు చూసినా హమాలీల అరిగోసలే. ఇంకా నయం ఇంక ఇప్పుడు తగ్గించరు. క్వింటల్ ఉండే బియ్యం, క్వింటలు బస్తాలు ఉండే. ఆ క్వింటల్ బస్తాలు ఇప్పుడు 50 కిలోలకు తగ్గించారు. నయం ఇంకా కూడా పాపం వాళ్ళకు ఇబ్బంది పడతా ఉన్నారు. 50 కిలోలు కూడా కష్టమే పాపం. 10 లక్షల మంది శ్రమజీవులకు సంక్షేమ బోర్డు ఏది? ఎన్నికల హామీని విస్మరించిన సర్కారు. ప్రమాద బీమా లేదు, పెన్షన్ ఊసే లేదు, అనారోగ్యం పాలైతే ఆదుకునే నాదుడే లేడు. హనుమకొండలో నేడు హమాలీల మహాగర్జన పెడుతున్నట్టు. నిజంగా కూడా పాపం చాలా బాధపడతారు వాళ్ళు. ఎంత కష్టం అంటే నిజంగా ఇట్లా బస్తాలు వేసుకొని మొత్తం ఇట్లా లారీలు ఎక్కేసి ఆ పైన వేసేస్తారు బస్తాలని. ఎందుకంటే రవాణా అంతా కూడా అంటే ఎక్కడనో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరుకు మన దగ్గరికి వచ్చి మన ఇళ్ళకి చేరుతుంది అంటే ఈ హమాలీల కష్టం మామూలుగా కాదు. వాళ్ళు అట్లా కష్టపడి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా అందరికీ చాలా ఈజీగా మనం తీసుకోగలుగుతున్నాం వస్తువుల్ని. వాళ్ళ సమస్యలని పరిష్కరించాలి, వాళ్ళకు ఒక భద్రత కల్పించాలి. ప్రమాదం జరిగితే ఒకవేళ కాలిరితే చెయ్యి ఇరితే ఇక పరిస్థితి ఏందిగా? కాయ కష్టమైన నమ్ముకుని ఉంటావు, ఇంకా వేరే పని చేసే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి 100% భద్రత కల్పించాలి. ఆందోళనతోనే రెట్టింపు బుకింగ్స్ అంట. గృహ వినియోగదారులకు ఎలాంటి కొరత లేదు. సరఫరాను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలు. ఫిర్యాదులకు 1800-425-00333 టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. సౌండ్ వస్తలేదు.
బరాబరే ఉన్నది. సరే రైట్, ఇది ఇట్లున్నది. ఇక ఇరాన్ కర్గు ద్వీపంపై అమెరికా దాడి, మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన దాడులివేనంట. చమురు మౌలిక సదుపాయాల జోలికి వెళ్ళలేదు, హార్మోజును అడ్డుకుంటే సహించబోమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అంటుంది. ఒకరికొకడు మంచిగా చేసుకుంటారు నాయన. మీరు పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV రక్తం ఎక్కించాడట వీడే. బలవంతంగా ఎక్కించిన మేనబావ, పోలీసుల అదుపులో నిందితుడు. మేడ్చల్ జిల్లా అన్నోజుగూడ, గీనే ఉంటుంది, అన్నోజుగూడ దగ్గర. పుట్టెడు దుఃఖంతో కన్నవారి మరణం దిగమింగుకొని 10th పరీక్షలకు హాజరైన విద్యార్థులు పాపం చాలామంది. ఇక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ కాల్పుల కలకలం రేగింది. మొయినాబాద్లో ఈగల్ టీం మెరుపు దాడి చేసింది. పోలీసులపై నిందితులు కాల్పులు జరపడానికి ప్రయత్నం చేసిండ్రు. కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఇక జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి సహా 8 మందిని అరెస్ట్ చేసిరట. మంచి పని చేశారు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. చమురుపైనే గురి, ఇరాన్లోని కర్గు ద్వీపంపై అమెరికా దాడి చేసింది, సైనిక స్థావరాలు ధ్వంసం చేసింది. ఆ దేశంలోని సైనిక ఇతర లక్ష్యాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఇక దిగిరాకుంటే చమురు కేంద్రాలే లక్ష్యమవుతాయని చెప్పేసి ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఇరాన్లోని అతిపెద్ద అమెరికా ఎంబసీపై, ఇరాక్లోని అతిపెద్ద ఎంబసీ పైన ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపైన క్షిపణులు, బాంబుల వర్షం. ఇక UAEలో పోర్టు నగరాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరిక. హర్ముజ్కు పలు దేశాలు యుద్ధ నౌకల పంపిస్తామని వస్తాయని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. అదే జరిగితే వారి భూభాగాల్లోకి చొరబడతామని ఇరాన్ హెచ్చరిస్తుంది. వీడు కూడా తగ్గుతలేడు ఇరానుడు. ఇక ఇరాన్ డ్రోన్ దాడిలో UAEలోని ఫజైరా చమురు కేంద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు. ముస్తఫా ఆసూఫ్కి చెబితే 93 కోట్ల రూపాయల నజరాన ప్రకటించింది. ఏది అక్కడ అమెరికా. ఎఫ్సెట్ను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పేసి అంటున్నాడు. ఎవరు కన్వీనర్. 2020 నుంచి 25% మంది కనీస మార్కులు సాధించడం లేదు. ఇంజనీరింగ్ విభాగంలో సగం మార్కులు దాటేది 1% మందికినట. 50% దాటేది 1%. కొంచెం గట్టిగా కష్టపడితే అది సెట్ అయిపోతుంది లెక్క. ఈనాడుతో ఎఫ్సెట్ కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకో తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంట. చాలా రచనలు చేసిండు ఆయన. సినీ గేయాలు కూడా రచించిండు. మన సినారే ఉన్నాడు కదా, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి ఉన్నాడు కదా, అట్లనే ఈయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తమిళంలో. అయితే జ్ఞానపీఠ అవార్డు ప్రతి సంవత్సరం ఒక్కరికి మాత్రమే, అన్ని భాషల్లో కలిపి ఒక్కరికి జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. ఆ జ్ఞానపీఠ అవార్డు ఈసారి తమిళ రచయితకు దక్కింది. అంటే జ్ఞానపీఠ అవార్డు మన తెలుగు వాళ్ళకు 3కి వచ్చింది. ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణకు, ఆ తర్వాత సి నారాయణ రెడ్డి గారికి, ఆ తర్వాత రావూరి భరద్వాజకు, 3కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అందులో ప్రత్యేకంగా తెలంగాణకు నుంచి మాత్రం సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది. రావూరి భరద్వాజ కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటుండే కానీ కాకపోతే వాళ్ళది ఏపీ, ఆయనకు కూడా వచ్చింది. మొత్తం మీద 3కి జ్ఞానపీఠ అవార్డులు వచ్చినాయి తెలంగాణకు సంబంధించి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ తమిళ రచయితకు వచ్చిందంటే ఈసారి. అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. జ్ఞానపీఠ కంటే పెద్దది ఉండదని దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పెద్ద అవార్డు ఏదన్నా ఇది సాహిత్య రంగంలో ఉంది అంటే అది జ్ఞానపీఠ అవార్డు. అది తమిళ రచయితకు వచ్చిందట. ఎందుకంటే నేను తెలుగు లిటరేచర్ కాబట్టి సాహిత్యం గురించి. ఇక నర్మెటలో ఆయిల్ పామ్ రిఫైనరీ 40 కోట్ల రూపాయలతో ఏర్పాటు, 22న సీఎం శంకుస్థాపన. ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభం సైతం ఉంటుందంట. మూసిని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్. సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదని చెప్పేసి అంటున్నారు. మరి కావద్దు కూడా. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నడితే చెప్తారు ఆ బాధలు ఎట్లుంటాయో. విషము, నీళ్లు కావాలి విషము. వాటితోటి పంటలు పండితే కూడా, పంటలు తింటే కూడా నష్టమే, ఆరోగ్యం బీక్తుంది. అంత డేంజర్ అది. ఇల్లు కూలుస్తామంటే మాత్రం అడ్డుకొని తీరుతాం. ఇల్లు కూలుస్తామనడాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. ఇల్లు కూల్చితే ఒకవేళ వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసారో చెప్పి ఆ తర్వాత కూల్చాలి. వాళ్ళకు పరిహారం ఇచ్చిన తర్వాత అటువంటి పనులు చేయాలి. ఉట్టినేమైనా ధర్మం పోయి కూల్చేస్తామంటే కుదరదు లెక్క.
సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ప్రజల సంపదను కొల్లగొడతామంటే ఊరుకోం. మూసి పునరుజ్జీవం పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక ఏడీబీకి మూసి డిపిఆర్ ముసాయిదా పంపించారట. మొదటి దశలో 20.5 కిలోమీటర్ల మేర పనులు చేస్తారట. 4,500 కోట్ల రూపాయల రుణ సేకరణ. మూసి పునరుజ్జీవ పథకం మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ ముసాయిదాను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిందంట. మొదటి దశకు 4,500 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ఏడీబీ అంగీకరించిందట. ఇంతేనాయిగా, ఇది అంతా యాడ్సే ఉన్నట్టున్నాయి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏమేమి ఫుల్ వస్తలేదు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం. డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీం మెరుపు దాడి చేసింది. ఇక్కడ మోయినాబాద్ దగ్గర, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ దగ్గర గాల్లోకి కాల్పులు జరిపిన డ్రగ్స్ పార్టీలోని వ్యక్తి 8 మందికి డ్రగ్స్ పరీక్షలు జరిపిన పోలీసులు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో ఏపీకి చెందిన ఓ ఎంపీ ఉన్నట్టు. ఓ ఎంపీ అని రాసి చూసినావా? పేరు రాసుకురారు వీళ్ళు. ఎందుకంటే ఓనన్న కాపాడాలనుకుంటే ఓ ఎంపీ అంటాడు. ఇట్లా ఒకవేళ ఓనన్న బదనాం చేయాలనుకుంటే ఆ పేరు రాస్తారు, పేరు రాసి ఫోటో కూడా ఇస్తారు. ఇట్లుంటుంది కథ. మొత్తం 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం. ఇక రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. 2 గ్రాముల కొకైన్ రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు. ఇగో ఇవి ఇందాక విజువల్ చూపించినాం కదా, ఇవి ఫామ్ హౌస్లో పోలీసులు తనిఖీలు స్వాధీనం చేసుకున్న రివాల్వర్. ఇగో ఇన్సెట్లో ఇది ఉన్నది. ఈయననే పైలట్ రోహిత్ రెడ్డి. ఇంతకుముందు గతంలో తాండూరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండిన. ఇటువంటి వాళ్ళు నాయకులు మనకు. డ్రగ్స్ పార్టీ చేస్తున్నట. హర్బోజ్ విముక్తికి సిద్ధం. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే యుద్ధ నౌకలను పంపుతామని ఆశిస్తున్నా. ఇరాన్ ఓడిపోయి ఒప్పందం కోసం చూస్తోంది, కానీ నేను ఆ ఒప్పందాన్ని అంగీకరించను. త్వరలో హర్మోజ్ను తెరిచి తీరుతామని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ కర్గు దీవిపై అమెరికా బాంబుల వర్షం. చమురు సరఫరా, ఎగుమతుల వ్యవస్థను మాత్రం వదిలేశామని వెల్లడి. ధీటుగా ప్రతిస్పందించిన ఇరాన్ అమెరికా చమురు వ్యవస్థను బూడిద చేస్తామని ప్రకటించింది. యుఏఈలోని ఫుజైరా పోర్టుపై డ్రోన్ దాడి చేసింది. దెబ్బతిన్న 5 అమెరికా కేసీ విమానాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు. ఇంధన కొరతతో యంత్రాలకు సరిపడా డీజిల్ అందక పలు దేశాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారట. చూసుకోయిగా ఇది ఇలా యుద్ధమేమో కానీ పక్కన సాగుకు వచ్చింది కథ. మోడీదే ఈ శతాబ్ది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు కొత్త పలుకులో ఆర్కే వేమూరు రాధాకృష్ణ. ఈ శతాబ్దం నాది అని గర్జించారు మహాకవి శ్రీశ్రీ ఒకప్పుడు. మళ్ళీ ఇంతకాలానికి ఈ శతాబ్దం నాది అని ఒక రాజకీయ రంగంలో ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ విసురుతున్నారు. మీ వంటి రాజకీయ నాయకులు మరో 50 ఏళ్ల వరకు కనిపించరని తనకు కలిసిన ఒక ముఖ్యుడు అన్నప్పుడు 50 సాల్ నహి 100 సాల్ తక్, 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ వరకు నాలాంటి వాడిని చూడరు అని మోడీ అన్నాడట. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేవాలన్నది ఆయన అభిలాష అయి ఉండవచ్చు. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం, కానీ రాజకీయాలలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి వీలుగా ప్రధాని అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ 2029లో పార్లమెంటుతో పాటు వీలైనన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు జరిపితే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఒకసారి రిజల్ట్ ఏమవుతుంది, కేంద్రంలో ఏది అధికారంలో ఉంటే అదే ఉంటుందని చెప్పేసి అట్లా ప్లస్ అవుతుందని చూస్తుందట బీజేపీ. ప్రజలు గంపగుత్తగా మొగ్గు చూపితే తప్ప బీఆర్ఎస్కు ఆ పార్టీలకు ఎదుర్కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. జమిలీ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు కలిగే లాభాలను గుర్తించడం వల్లనే కేసీఆర్ అండ్ కో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎన్ని ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం గుంభనంగా ఉంటుందట, సపోర్ట్ చేస్తలేదట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచుకోవడంతో పాటు మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ల అమలు దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంటు స్థానాల సంఖ్యను 33% వరకు పెంచబోతున్నారట. ఆ 33% మహిళలకు ఇస్తారు. అదే జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా ఎంపీలు, అవి 22కు పెరిగే అవకాశం ఉంది. అవన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలను విడగొట్టి సంఖ్య పెంచుతారట. ఇవి కాకుండా వరంగల్, హన్మకొండలో మరో స్థానం పెరగవచ్చని చెబుతున్నారు. ఈ కారణంగానే
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమే. నియోజకవర్గాల సంఖ్య పెరిగి జమిలీ ఎన్నికలు జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అదనపు ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. ఈ శతాబ్దం నాది అంటూ పగటి కలవు కనడానికి మోదీ పరిమితం కావడం లేదు. ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకుంటారు. చాలా ముందుగానే వ్యూహరచన చేసుకుంటారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య. 90 ఏళ్ళు వచ్చే వరకు మోదీ అధికారంలో ఉండాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా కాలమే నిర్ణయిస్తుందని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పలుకులో మోడీకి సంబంధించి. ఇక గేమ్ చేంజర్ కారిడార్ హైదరాబాద్ మధ్యలో 43 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారట. ఇక ఓఆర్ఆర్పై తూర్పు పరమడకు కలుపుతూ ప్రస్తుతం ఓఆర్ఆర్ మీదుగా గౌరేలు నుంచి నార్సింగ్ వరకు 69 కిలోమీటర్ల దూరం చేస్తారట. ఇది మూసీ కారిడార్ నిర్మాణంతో 26 కిలోమీటర్లు తగ్గనున్న దూరం. 2 గంటల ప్రయాణం కాస్త గంటలోనే పోతారట. నిమిషాల్లో ఓఆర్ఆర్ పైకి మూసీ ప్రణాళికలు రాజధాని కొత్త మలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జైలు నుంచి సోరెన్ వాంగ్చుక్ విడుదలయ్యిండు. ఆయన నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్వాగతించిన లగ్డాక్ ఎల్జీ హింసకు తావు లేదని వ్యాఖ్య. ఇక కేంద్రం నిరంకుశత్వానికి పాల్పడుతుందని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నాడు. తమిళ సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు ప్రకటించారు. బహుగంధకర్తగా చాలా పుస్తకాలు రాసిండు ఆయన. సినీ పాటల రచయితగా ప్రసిద్ధి చెందిండు. సినీ పాటల రచయితగా మనకు సి నారాయణ రెడ్డి కూడా ఉన్నాడు మన దగ్గర. జ్ఞానపీఠ వచ్చింది ఆయనకు కూడా. రోజా సినిమాలోని చిన్ని చిన్ని ఆశ అనే పాట ఉంటుంది కదా, ఈయన రాసిందేనట. 23 ఏళ్ల తర్వాత తమిళనాడుకు లభించిన సాహితీ పురస్కారం. 23 ఏళ్ల తర్వాత వచ్చిన జ్ఞానపీఠ అవార్డు మనకు 2013లో ఏమో వచ్చినట్టుంది లాస్ట్. ఏది ఆయనకు రావురి భరద్వాజకు వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే చేసిందేం లేదు. దేశ వ్యతిరేకుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ. అస్సాంలో కాంగ్రెస్ తుడిచిపెట్టేసిండ్రు. 100 ఏళ్ల పరాజయాలను చవి చూడడం ఖాయం. కాంగ్రెస్కు గుణపాఠం నేర్పుతున్న ప్రతి రాష్ట్రం అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటుండు ప్రధానమంత్రి. మా జనాభా 56%. మరి ఈసారి బడ్జెట్లో మాకెంత కేటాయిస్తారని చెప్పేసి బీసీలు అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే 56.33% కదా. మరి 56.33% ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి జనాభా, సగం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరుపుతారు? బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు? మా నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా మీరు కేటాయిస్తుంది ఎంత అడుగుతా ఉన్నారు బీసీ ప్రజలు. కాబట్టి ఈసారి ఎట్లుంటుందో చూద్దాం. ఎందుకంటే ఈసారి అయినా అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం. ఎవరికి? బీసీలకు. 5 ఏళ్లకు 1,00,000 కోట్ల రూపాయలు పెడతామని చెప్పింది. పెట్టడమే కాదు, వాటిని ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలంటే ఏముండాలి? బీసీ సప్లాన్ ఉండాలి. బీసీ సప్లాన్ ఉంటే ఖర్చు చేయకుండా ఈసారి ఖర్చు చేయలేదనుకో, 20,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఖర్చు చేయలేదనుకో, ఖర్చు చేయకపోతే వచ్చేసారి బరాబర్ ఖర్చు చేయాల్సిందే, బీసీలకే ఇవ్వాల్సిందే. అటువంటి ప్రతిపాదన ఏది ఉంటుంది. కాబట్టి బీసీ సప్లాన్ కావాలి, బీసీలకు అట్రాసిటీ కావాలి. ఎందుకంటే ఏ కులం పేరుతో తిట్టినా కానీ తిట్టినట్టే కదా, ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా. కాబట్టి బీసీలకు కూడా అట్రాసిటీ కావాలనేటువంటి ఒక డిమాండ్ నడుస్తూ ఉంది. మరి కేటాయింపులు బడ్జెట్ వస్తూ ఉంది. ఎప్పుడు? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ 15వ తారీఖు రేపే. ఇక మరి రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మరి బీసీలకు ఎంత కేటాయిస్తారు, ఏం కథ, ఏం లెక్క అని చెప్పేసి దీనిపైన చర్చ జరుగుతుంది. అనాదిగా అన్యాయమే జరిగింది. అటకెక్కిన బీసీ సప్లాను కంటి తుడుపుగానే గత బడ్జెట్ కేటాయింపులు. ఆ కేటాయింపుల నుంచి బీసీలకు ఖర్చు చేసింది అంతంతనే. ఈసారి బడ్జెట్ అలొకేషన్స్ పైనే బీసీలు గంపెడాశలు పెట్టుకున్నారు. రేపటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈసారి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు కేటాయింపులు చేస్తుందనే ఇదే ఆసక్తికరంగా మారింది. గత 2 ఏళ్లలో బీసీల అభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్లు సర్కారు ప్రకటించినప్పటికీ వాస్తవంగా చేసిన ఖర్చులు మాత్రం కంటి తుడిపేనని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అందుతున్న ప్రయోజనాలు పరిమితంగానే ఉన్నాయి. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీర్మానం వలన అనేక సార్లు
ఇదే అంశాన్ని మండలి వేదికగా కాంగ్రెస్ను ఏకిపారేశారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులు వాస్తవంగా చేసిన ఖర్చులను సభా వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించారు. కేటాయింపులేమో ఇట్లా 11,000 కోట్లు పెట్టినామని చెప్పేసి అంటారు, 2,000 కోట్లే ఖర్చు చేసింది. మోసం కదా ఇది. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం పూలే బీసీ సప్లాన్ను చట్టబద్ధం చేస్తామనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదు. ఈ వ్యవహారంలో బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. జనాభా 56.33% ఉన్నటువంటి బీసీల వర్గాలకు కాంగ్రెస్ చేసే న్యాయం ఇదేనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాయి బీసీ సంఘాలు. ఇది పరిస్థితి. కాబట్టి మరి బీసీలకు ఎంత కేటాయింపులు చేస్తారు, ఏం కథ, ఇవన్నీ కూడా తేలిపోవాలి లెక్క. ఆర్టీసీ అరిగోసవడుతున్నది. కార్మికులు నట్టేట ముంచిన సర్కార్ ప్రభుత్వంలో విలీనమంటూ కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలు చెప్పింది. గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నట. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో మోసం. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి తీసుకొస్తారు, ప్రైవేట్ డ్రైవర్లు ఉంటారు, ప్రైవేటే మొత్తం కథ అంతా. ఒక్కో విభాగం నిర్వీర్యానికి కుట్ర. మహాలక్ష్మి నిధుల్లోనూ కోత. ఏది ఈ టికెట్లు ఉంటాయి కదా, మహిళలకు ఫ్రీ బస్సు ఉన్నది కదా, ఆ టికెట్ పైసలు ఇస్తలేరట. అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ ఇటు పర్మనెంట్ కార్మికులకు బెదిరింపులు, చీటికి మాటికి ఉద్యోగుల తొలగింపు అంట. ఉద్యోగాలు చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ డ్రైవర్లు కానీ తప్పు ఏకున్నా తీసి పడేస్తారు ఉట్టిగానే. కొంతమందిని అయితే డ్యూటీలోనూ శ్రమ దోపిడీ. మహిళల కండక్టర్లది అరణ్య రోదన. నైట్ డ్యూటీలు కావాలంటే వాళ్ళకు నైట్ దాకా రాత్రి 10 గంటల దాకా ఉండాలి. అట్లాంటి వాళ్ళకు ఇబ్బంది వల్ల పాపం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో గుండెకాయలా నిలిచిన ఆర్టీసీ కార్మికుల పరిస్థితి నేడు ఆగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్పిన మాటలు కోటలు దాటినా క్షేత్రస్థాయిలో కార్మికుల బతుకులు మాత్రం గడప దాటలే. ఒకవైపు ఆర్టీసీ సంస్థను బాగు చేస్తామంటూనే మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే పర్యావరణం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేటు కంపెనీలకు బాధ్యతలు అప్పగించింది. ఇది చాలదన్నట్టు ఆర్టీసీ చరిత్రలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల విధానాన్ని అమలు చేస్తోంది. ఇలా ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ పక్కా వ్యూహంతో అడుగులు ముందుకేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీలో మళ్లీ ఆందోళన సెగలు రాజుకుంటున్నాయి. ఇటీవల తమ న్యాయపరమైనటువంటి హక్కుల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 31 డిమాండ్లతోటి కూడిన సమగ్ర నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ప్రభుత్వంలో విలీనం మొదలుకొని వేల కోట్ల రూపాయల బకాయిల వరకు కార్మికుల వేదన, ఆవేదన, సంస్థ మనుగడపై ఆందోళన నేపథ్యంలో సమ్మెబాట పట్టబోతోంది. ఆర్టీసీకి తెలంగాణ సర్కార్ దాదాపు 4 కోట్ల రూపాయల బకాయి పడింది. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్తున్నా ఏది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన నిధుల్లోనూ కోత పెడుతూ వస్తోందట. కలగానే ప్రభుత్వ ఉద్యోగుల హోదా. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ గతంలో ప్రకటనలు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల హోదా కల్పించాలన్నది జేఏసీ ప్రధాన డిమాండ్. విలీనం అనేది కేవలం రికార్డులకే పరిమితం కాకుండా బరాబర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది ఆర్టీసీ కార్మికులు. 100% వాళ్ళని పట్టించుకోవాలి. 100% వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ప్రైవేట్ చేసేసి ఆగమానం చేసేసి మంచిగా ఇన్ని ట్రావెల్స్ బస్సులు నడుపుకుంటారు. లేకపోతే అంటే ఆర్టీసీకి తర్వాత మీకు అంటే మిగతా ప్రైవేట్ సంస్థలకు తేడా ఏంటి అంటే మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత బొమ్మల రామారం మండలం హాజీపూర్ ఉన్నది. హాజీపూర్లో వాడు దుర్మార్గుడు వాడు శ్రీనివాసరెడ్డి అంటాడు చాలామంది పిల్లల్ని చంపేసిండు. ఇటువంటి ఘటన జరిగింది కదా. అయితే ఒకవేళ ఇప్పుడు ఈసీఎల్ నుంచి హాజీపూర్కి బస్సు పోతుంది. బస్సు పోతే ఏది ఒకవేళ ఆర్టీసీ ఉంటే ఎట్లుంటుంది, లేకుంటే ఎట్లుంటుంది అంటే ఆర్టీసీ ఉంటే ఏమవుతుంది, రాత్రి 9 గంటలకు ఒకవేళ బస్సు ఉందనుకో, 9 గంటలకు అక్కడ ఈసీఎల్ నుంచి స్టార్ట్ అయ్యే బస్సు ఉంటే ఇద్దరెక్కినా ఒకరెక్కినా ముగ్గురెక్కినా ఆ బస్సు రాత్రి గ్యారంటీగా 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఏది ఈసీఎల్లా హాజీపూర్కి వెళ్ళిపోతుంది. అదే ఒకవేళ ప్రైవేట్ బస్సు అనుకో, రాత్రి 9 గంటలకు అక్కడ ఏది ఈసీఎల్లో నిల్చుంటే ఒకవేళ ప్రైవేట్ బస్సుడు ఏమంటాడు, ఈ బస్సు అంతా నిండాలంటాడు. 2-3 మహిళలో లేకపోతే 2-3 ప్యాసింజర్లు వస్తే ఆ బస్సును తీసుకోవాలంటే తీసుకోబడు వాడు. దాంతో వీళ్ళు ఇక్కడనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్టీసీ ఉంటే ఎట్లా ఉంటుంది, ప్రైవేటు బస్సులు ఉంటే ఎట్లుంటాయి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఎట్లుంటుంది అనేటువంటి చిన్న ఎగ్జాంపుల్ ఇది.
అంటే లాభాపేక్ష కాకుండా ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేస్తుంది ఆర్టీసీ. పబ్లిక్ ఉన్నారా లేదా, లేకపోతే ప్యాసింజర్లు ఎక్కినరా లేదా, కాకపోతే ఎక్కించాలని ప్రయత్నం చేస్తారు, కాకపోతే లేకపోయినా కానీ వెళ్ళిపోతుంది. ప్రైవేట్ వాడు అట్లుండదు, పెట్రోల్ పైసలు కూడా రావు, ఇలా పెట్రోల్ పైసలు మేమే లాస్ అవుతామని చెప్పేసి ఆపేస్తాడు వాడు. కాబట్టి ఏవైనా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉండాలని కోరుకునేది అందుకే. ఇక ప్రభుత్వంలో విలీనమైతే ఇంకా బాగుంటుంది. మైనార్టీల హక్కుల కోసం పోరాటం చేస్తాం, వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మైనార్టీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు పెరగాలే. అన్నింటా మైనార్టీలు వెనుకబడే ఉన్నారు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. నిన్న గజ్వేల్ పట్టణంలో మైనార్టీ సోదరులు నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్నాడు తీర్మాన్ మల్లన్న. మైనార్టీల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని, వారి హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మల్లన్న పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు శనివారం మల్లన్న ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వీడియో ఉందా చూడు సార్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లన్న పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరిమణులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీలకు రావాల్సిన హక్కులు, అవకాశాల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. మైనార్టీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో చాలా వెనుకబాటుకు గురయ్యారన్నారు. అలాంటి వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక మైనార్టీల హక్కుల కోసం టీఆర్పీ రాజీలేని పోరాటం చేసేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిస్థితిపై స్పందించిన మల్లన్న ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కేసీఆర్, గజ్వేల్ ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆరే, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం తగ్గిపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ నియోజకవర్గంలోనే ఉన్న ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం బాధాకరమన్నారు. కేసీఆర్ కనీసం అప్పుడప్పుడు ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యల గురించి తెలుసుకొని మాట్లాడితే ప్రజలకు మరింత మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు ఇఫ్తార్ విందుల. ఇది గజ్వెల్లో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి. ఇక రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఉన్నదట. హైదరాబాద్ రింగ్ రైలుకు కేంద్రం ప్రాతిపదిక ఆమోదం చెప్పింది. సర్వే డిపిఆర్ సిద్ధానికి రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందట. ప్రస్తుత రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే రింగ్ మార్గం ఉంటుందని చెప్పేసి మెరుగుపడుతున్న రవాణా సౌకర్యాలు చేసే మంచిగా ఉంటుంది. ఇక జీవన్ రెడ్డి మరి ఏం చేయాలి? కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎవరు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఎవరు, జీవన్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీలో పోతారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్కి పోతున్నాడు అంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి జీవన్ రెడ్డి పైన పోటీ చేసి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. వచ్చినట్టుగా అయితే ఇప్పుడు అఫీషియల్గా అయితే ఇప్పుడు చెప్తలేరు, ఇప్పుడు స్పీకర్ చెప్తలేరు, ఎవరు చెప్తలేరు, కానీ వచ్చిండు. వచ్చిన తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ జరిగితే సంజయ్ మనుషులనే పెట్టుకున్నట. ఎక్కువ మంది గెలిచింది ఎవరంటే ఈయన మనుషులు పెడితే ఈయన మనుషులే గెలిచింది ఎక్కువ. ఎవరు? జీవన్ రెడ్డి మనుషులు. జీవన్ రెడ్డి ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడతాడు, బరాబరిగా ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సంబంధించి మాట్లాడుతూ 5% ఉన్న ప్రజలకు మాకు 10% రిజర్వేషన్ ఎందుకని చెప్పేసి అడిగిండు ఆయన. అట్లా మాట్లాడతాడు ఆయన, ఉన్నట్టు మాట్లాడతాడు. కాబట్టి అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రావడంతో, ఎమ్మెల్యే అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే రావడంతో మరి మా పరిస్థితి ఏంది, మా వర్గం ఏంది, మా ప్రజలు ఏంది, మా కార్యకర్తలు ఏంది అని చెప్పేసి జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాడు. కొట్లాడినా కానీ పూర్తి స్థాయిలో ఆయనకు స్పందన లభిస్తలేదట. దాంతో ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు మరి బీఆర్ఎస్ అయితే ఖాళీ అయింది కదా, బీఆర్ఎస్ నుంచి ఇక్కడ వచ్చిందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖాళీ ఉంది కదా, మరి అక్కడి నుంచి పోటీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్లకు పోతుండనేటువంటి చర్చ జరుగుతూ ఉంది జీవన్ రెడ్డికి సంబంధించి. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉందట. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిండు. కనీస గౌరవం దక్కట్లే ఎక్కడా కాంగ్రెస్లా. సముచిత స్థానం కల్పించడంలో అధిష్టానం విఫలం. గౌరవం లేని చోట కొనసాగడం కంటే బయటకు రావడమే బెటర్. సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్ట జీవన్ రెడ్డి. డైరెక్ట్ మాట్లాడుతారు ఆయన ఉన్నదన్నట్టు. తగ్గని టెన్షన్, గల్ఫ్లో అవే ఉద్రిక్త పరిస్థితులట.
కర్గ్ ఐలాండ్పై అమెరికా భీకర దాడి, పశ్చిమాసియాకు యుఎస్ 10,000 డ్రోన్ల మోహరింపట. వాషింగ్టన్ బెదిరింపులకు అస్సలు తలొగ్గని టెహ్రాన్. సౌదీలోని అమెరికా బేస్లపైన మొత్తం ఇది లొల్లి నడుస్తుంది కథ. సోనం వాంగ్చుక్కు విముక్తి. త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్న సోనం. ఆయనపై నిర్బంధాన్ని ఎత్తివేసింది కేంద్ర హోంశాఖ. లడఖ్లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలపైన గతేడాది వాంగ్చుక్ను అరెస్టు చేయించింది కేంద్రం. లడఖ్లో ప్రముఖ పర్యావరణవేత్తగా సోనంకు మంచి గుర్తింపు ఉన్నది. ఆయనకు సోనం వాంగ్చుక్కి. ఇక తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంట ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడుతుంది కాబట్టి కరెంటు స్టవ్లు వాడుకోరు అని చెప్పేసి. కరెంటు స్టవ్లు వాడుకుంటే మీరేం చేస్తారంటే యూనిట్కి ₹2 తగ్గిస్తున్నాం, కరెంటు వాడుకొని కరెంటు పొయ్యిలు పెట్టురని చెప్తుందట. ఏది తమిళనాడు ప్రభుత్వం. గ్యాస్ కొరత వేళ హోటల్స్కు బంపర్ ఆఫర్. రెస్టారెంట్లు, టీ స్టాల్స్, హోటళ్లకు విద్యుత్ రాయితీ ఇస్తున్నారు. కమర్షియల్ ఎల్పీజీకి బదులు ఎలక్ట్రిక్ స్టవ్లను వినియోగించిన వారికి స్టాలిన్ సర్కార్ మంచి అవకాశం ఇస్తున్నాడు. ఎలక్ట్రిక్ స్టవ్లకు మారితే యూనిట్కు ₹2 సబ్సిడీ ఇస్తున్నాడు. చూసుకోయిగా. కొండగట్టు అభివృద్ధి బాధ్యత మాది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కొండగట్టును పట్టించుకోలే. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి టీడీపీ నిధులను పవన్ కేటాయించారు. టీటీడీ నిధులను. తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం. మళ్ళీ ఎట్లా గెలుస్తారో చూస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయం నుంచి అంజన్న ఆలయం వరకు పాదయాత్ర చేసింది నిన్న. ఇక మనిషి మేధస్సును ఎప్పటికీ భర్తీ చేయలేదని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. కర్గ్ ఐలాండ్పై భీకర దాడి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే లక్ష్యంతో అమెరికా దాడులు చేస్తుందట. ప్రతిగా సౌదీలోని అమెరికా బేస్లపైన విరుచుకుపడ్డది ఇరాన్. ఆదివారం బతుకమ్మ అనుబంధానికి బదులుగా శ్రీ ప్రభావనామ సంవత్సర పంచాంగం అందుకోండి అని చెప్పేసి ఈ ఆదివారము పంచాంగం ఇస్తున్నట్టు. ఇవాళ ఎంత 15వ తారీఖు కదా, 19వ తారీఖు నాడు అది ఉంది కదా, ఏది ఉగాది ఉంది కదా. ఉగాది ఉంది కాబట్టి 4 రోజుల ముందే బతుకమ్మ ఈ సంచుకుంటుంది కదా, దీంట్లో మొత్తం పంచాంగం ఇచ్చేస్తారట. రాశి ఫలాలు ఇదన్నీ కూడా ఉంటాయి. ఇక కేసీఆర్ విజన్, రేవంత్ విధ్వంసం. పేదల ఇండ్లు కూల్చి మూసీలో కాంగ్రెస్ రియల్ దందా. 1,50,000 కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురిపెట్టిండని కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. కేసీఆర్ పాలనలో 16,000 కోట్ల రూపాయలతోనే మూసీ ప్రణాళికలు. ఇప్పుడు రేవంత్ సేకరించే 3,000 ఎకరాల విలువ ఉన్నటువంటి 1,50,000 కోట్లు హామీలు నెరవేర్చకుండా మూసీకి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తారు. ఒక ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దట, బీఆర్ఎస్ దట. ఏడ చేసినావు మరి? మంచిగా అయిపోయిందా? మూసీ అంతా క్లియర్ అయిపోయిందా? అదొకటి ఈ ప్లాంట్ పెట్టిండ్రు, ఆ ప్లాంటే చూపిస్తారు మళ్ళా. మూసీలో మురుగు కలవకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీ అని చెప్పేసి ప్లాంట్ ఒకటి ఉంటుంది ఇక్కడ నాగోల్ దగ్గర. ఆ ప్లాంట్ చూపిస్తారు. ఏమనంటే ఈ ప్లాంట్ చూపిస్తారు తప్ప ఇంకేం లేదు. ఇక కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన మూసీ సుందరీకరణ నమూనా ఇట్లుందట. నమూనా చూపించారు కానీ మరి క్లియర్ చేయకపోతారు కదా. ఈ ప్లాంట్ మాత్రం ఓకే, ఈ ప్లాంట్ వరకు. ప్రజలను రోడ్డున పడేయడమే అభివృద్ధి. మా జీవితాల కంటే టూరిజమే ముఖ్యమా? పీపీటీ అంటే సీఎం భరోసా ఇస్తాననుకున్నాం. ఏఐ గ్రాఫిక్స్ చూపెట్టి మా ఇండ్లు స్థలాలకు 0 వాల్యూ అని చెప్పి వెళ్ళిపోయిండు. మూసీ బాధితురాలు రమ్య ఆవేదన వ్యక్తం చేస్తుందట. విలువలేని టీడీఆర్లను ఏం చేసుకోమంటారు? విలువైన ఇండ్లు కూల్చి టీడీఆర్లు ఇస్తామంటున్నారు. కోటి విలువైన టీడీఆర్లకు 10 లక్షలు కూడా రావు. పేపర్ను అమ్ముకోవడానికి ఎక్కడ తిరగాలని చెప్పేసి గంటసేపు పీపీటీలో పరిహారం గురించి సీఎం ఒక్క మాట మాట్లాడలేని సైంటిస్ట్ శరత్ బాబు అంటున్నాడు. రైతులు వరి సాగు చేయొద్దు, వరిని వదలకపోతే మీకే నష్టం. వడ్లు కొనబోమని కేంద్రం చెప్పింది. ఆయిల్ ఫామ్ లాభదాయకమంట పంటనట. 22న నర్మిట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం. మంత్రి తుమ్మల వెల్లడి అని చెప్పేసి వరి వేస్తే ఊరే అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు రాస్తారు మళ్ళీ ఉల్టా. 26 తర్వాత ఆర్టీసీలో మెరిపి సమ్మె. ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ముంచుకొస్తున్న ఎలక్ట్రిక్ ప్రైవేటీకరణ. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు కదా, తుమ్మల నాగేశ్వరరావు నిజంగా నిజాయితీగా మంచిగా పనిచేస్తుంటాడు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఎప్పుడు కూడా దాని మీద ఉంటాడు. ఆయన నిజంగా కూడా ఆయన రైతు, స్వయంగా రైతు ఆయన పనిచేస్తుంటాడు. దాని మీద మొత్తం ఎప్పుడు ఏది ఉన్నా కానీ వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ రైతు భరోసా ఉంది కదా, అది బాగా ఇబ్బంది అయిపోతుంది. 26 తర్వాత ఆర్టీసీలో మెరుపు సమ్మె.
ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ముంచుకొస్తున్న ఎలక్ట్రిక్ ప్రైవేటీకరణ, విలీనం తప్ప మరో దారి లేదంటున్నారు కార్మికులు. ఉద్యోగ భద్రతపైనే గురిపెడుతున్నట. ఇక ఎస్సీఏను నుంచి కోట్లు కొల్లగొట్టే కుట్రనంట. రాజీవ్ గాంధీ పేరు పెట్టినందుకు 70 కోట్ల నష్టపరిహారం. విశాఖకు లబ్ధి చేకూర్చే యత్నమంట. గడ్డం సోదరులపై బాబురావు సాగర్ ఆరోపణ. గడ్డం సోదరులు అంటే గడ్డం వివేక్ వెంకటస్వామి ఉంది కదా, వీళ్ళ గురించి చెప్తారనమాట. వాళ్ళదే అది విశాఖ స్టీల్. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతుంది, ఇట్లా జరుగుతుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 100% మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. చూసినాం కదా మనము. ఆర్టీసీ లేకపోతే, అంటే ఆర్టీసీ బస్సులు లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి, ఉంటే ఎట్లుంటుంది అనేటువంటిది మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అంటే ఒక 30-40 కిలో, ఒక 30 కిలోమీటర్ 20-23 కిలోమీటర్లు పోయేటువంటి విషయంలో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళాలనుకుంటే రాత్రి అన్ని 10 గంటలైనా కానీ 9 గంటలైనా కానీ ఎటువంటి ప్యాసింజర్ లేకపోయినా, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ బస్సు వెళ్ళిపోతుంది, గమ్యస్థానానికి వెళ్ళిపోతుంది. ఆ గమ్యస్థానంలో వాళ్ళకి దించేస్తుంది. అది ఆర్టీసీ ఉంటే. ఆర్టీసీ ప్రైవేట్ ఉండదు అనుకో, బస్సు నిండితేనే పోతా అంటాడు, లేకపోతే బస్సు నిండి పైసలు ఇవ్వ అంటాడు. ఏడుకెళ్ళి ఇచ్చిస్తాం. కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రజలపైన, అందరిపైన ఉన్నది.